మేము చాలా అక్కడ దాకా తీసుకెళ్తాం. ఓకేనా? నా భారతీయుడు పడం పాత్ర పడం కేవలమైన పడం బడా పెరియ దొడ్డు పడం ఏమీ ఇలా ఒరుగని పాత్రం ఒరుగని పాత్రం మాది. సో ఓకే, మన తెలుగు ప్రేక్షకుల కోసం మీ రివ్యూ రాక్ స్టార్. ఓకేనా? సినిమాలో ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. నిజంగా చెప్తున్నా. ఇంకో బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసా? పార్ట్ 1 వదలడం బ్యాక్గ్రౌండ్, పార్ట్ 2 తర్వాత పార్ట్ 1 వదిలితే బాగుండేది. కథ ఏమిటి? సో అన్యాయాన్ని అరికట్టడం కోసము వచ్చిన పిలుపుతో భారతీయుడు సేనాపతి వచ్చి అరెస్ట్ అయ్యాడా, కష్టాల పాలయ్యాడా, అవమానం పాలయ్యాడా, లేకపోతే యువతకు ఉత్తేజాన్ని కల్పించిపోయాడా? ఒకటో కోణం. రెండో కోణం, అనాలోచనకు యువత తన వాళ్ళని పట్టించి సొంత చెట్టునే నరుకోవడం, కూర్చున్న కొమ్మపై నరుకోవడం అనేటువంటిది కాన్సెప్ట్తో సిద్ధార్థ క్యారెక్టర్ డిజైన్ చేయబడింది. మరి ఆయనకు కోపం వచ్చి గో బ్యాక్ అన్నాడా, కమ్ బ్యాక్ అన్నాడా, లేకపోతే ఆ ఎమోషన్ ఏం చేశాడు అనేటువంటిది రెండో కోణం. మూడో కోణం ఏం తెలుసా? మీరు టికెట్ రేట్ పెట్టుకోవడం మూడో కోణం. ఈ సినిమాకు ఒక పర్సనల్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ రైట్ నౌ. ఈ సినిమా వచ్చినప్పుడు మా నాన్న ఉన్నాడు. ఈ సినిమా రావడానికి చాలా లేట్ అయింది. పార్ట్ 2 మా నాన్న లేట్ అయిపోయాడు. సినిమా లేట్ అయింది, మా నాన్న లేట్ అయిపోయాడు. పార్ట్ 3కి నేను లేట్ అయిపోతానేమో అనుకున్నా, కానీ 2025లో వచ్చేస్తా అన్నాను. సో సినిమాకి వెయిటేజ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కంటే ముందు కొద్దిగా స్లో ఉంది. పార్ట్ 2లో కొద్దిగా స్టోరీ, ఎందుకంటే కమల్ హాసన్ గారి యాక్షన్ లేకపోతే మళ్ళీ సినిమా వెళ్ళిపోయేది. ఎందుకంటే పార్ట్ 1లో సిద్ధార్థ్ గారి కేవలమైన యాక్షన్ వల్ల పార్ట్ 1 ఎత్తిపోయింది. ఇది ఇంటర్వెల్ కంటే ముందు. ఇంటర్వెల్ తర్వాత ఏం జరిగిందంటే మన భారతీయుడు 2 ఒక ఎమోషన్లో నడుచుకుంటాడు అవమానం ద్వారా, దాని వల్ల వెయిటేజ్ వచ్చింది. దానికి ఇంకో వెయిటేజ్ ఏమొచ్చింది తెలుసా? పార్ట్ 3 ట్రైలర్ని పార్ట్ 2కి అటాచ్ చేయడం వల్ల సినిమా కొద్దిగా వెయిటేజ్ పెరిగి సినిమా సోగా బాగానే ఉంది అనిపించేలా ఉంది. సగటు ప్రేక్షకుడు కూడా అరే అన్నట్టు చూస్తున్నాడు. ఎందుకంటే పార్ట్ 1 రిలీజ్ చేయడం వల్ల ఇది మెయిన్ బ్యాక్డ్రాప్, ఇదే సినిమాకి మెయిన్ బ్యాక్డ్రాప్. అండ్ ఇంకోటి, యాపిల్ కాయ రాఘవేంద్రరావు గారు పాడేశాడు వాళ్ళు కదా, ఇప్పుడు ఈయన కూడా వాడేశాడు యాపిల్ కాయ, అదే వాడేశాడు. రాళ్ళు వాడేంట్రా స్వామి అంటే యాపిల్ కాయ వాడేశాడు సినిమాలో. సో ఇది. అండ్ కానీ ఒక సాంగ్ ఉంటుంది అన్న, రామచిలుకలే బా ఎట్టుంటుంది తెలుసా సాంగ్. ఒక్కసారి నాకు కూడా అనిపించింది ఇలాంటి సీన్ చేసేద్దామా అని వదిలే. రియల్ లైఫ్లో కుదవలేదు. అవుతారమ్మా? ఓకే రైట్. నేను భారతీయుడు మూవీ రావడం జరిగింది. సినిమా అయితే మామూలుగా లేదు భయ్యా. కళ్ళని నీళ్ళు పెట్టేసుకుంటారు. వచ్చారంటే ఎందుకు వచ్చారో బాబు థియేటర్ కనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. అంటే నేను రివర్స్లో చెప్తానమాట, మీరు దయచేసి తొందరపడి పనులు మానేసుకుని థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అయితే ఇది కాదు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ అంటే ఒక లెవెల్లో ఉంటుంది మూవీ. శంకర్ డైరెక్షనా కాదా అని మీకే పొరపించకపోతే నిజంగా చెప్తున్నా. సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ డౌటే లేదు. అందులో డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. అసలు కమల్ హాసన్ ఎందుకు డేట్లు ఇచ్చాడో తెలియదు, ఈడేం చేసాడో తెలియదు, అనిరుద్ధ్ మ్యూజిక్ ఏం కొట్టాడో తెలియదు. బుర్ర పిచ్చెక్కిపోయింది భయ్యా. అట్టర్ ఫ్లాప్ అన్న మూవీ మామూలు కాదు భయ్యా. బ్రహ్మోత్సవం తర్వాత నేను ఫస్ట్ టైం దాన్ని మించిపోయింది అట్టర్ ఫ్లాప్ ఇది. నిజంగా చెప్తున్నా. అంటే ఇది చూసాక మరి గేమ్ చేంజర్ పైన ఎలాంటి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ కెరీర్కి ఎఫెక్ట్ పడుతుంది. శంకర్ మూవీస్ అంటే ఒక లెవెల్, కానీ ఆయన మరి తాగి చేసిండో లేకపోతే టాబ్లెట్ వేసుకొని చేసిండో లేదా దేంతో ఉండి చేసిండో నాకు ఏం అర్థం కాలే మూవీ. ఏంటి అసలు జనాలందరినీ పిచ్చోళ్ళు చేశాడు. అది మాత్రం అప్పుడు కమల్ హాసన్ ఇప్పుడు కమల్ హాసన్ చూడడానికి ఏమన్నా ఇడ ఆడు మళ్ళీ ఆడు ఉంటుందని చక్రం వేసుకుని తిరుగుతాడు మొత్తం. ఏళ్ళతో ఈ మరం ఇచ్చినట్టు మరం ఎట్లా గొర్రెలు నిజం గొర్రెలు అయిపోయాము. మూవీ చూసే గొర్రె అయిపోయాము. భారతీయుడు మూవీ చూసి గొర్రె అయిపోయాం భయ్యా. బయటకు వచ్చే డబ్బులు బొక్క, నిద్ర లేదు. 11 బీర్లు తాగినా నైట్ దోళ తీరిపోయింది. నా గ్యాంగ్ ఓవర్ మొత్తం ఇక్కడ. మార్నింగ్ కూడా వెళ్ళి తాగుదాం అనుకున్నా, గ్యాంగ్ ఓవర్ సరిపోయింది. శంకర్ మొత్తం అంటే శంకర్ బీపీ, నాకు బీపీ మామూలుగా రావట్లేదు. శంకర్ ఎదురుగుండా కొడేస్తాను నా కొడుకుని మళ్ళీ. నిజంగా చెప్తున్నా. అసలు ఏం తీసిండు భయ మూవీ. అట్టర్ ఫ్లాప్ భయ మూవీ మొత్తం. అయ్యా బాబాయ్, ఎన్ని కోట్లు. ఎవడమ్మ బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఎవడ సొమ్ము. నిర్మాత నిజంగా డబ్బులన్నీ బొక్క, టైం బొక్క. మెయిన్ దయచేసి నా భారతీయుడు సినిమా ఎట్లా అనిపించింది అన్న? ఏడుపు వస్తుందన్న. ఎందుకంటే భారతీయుడు 2 అంటే సినిమా ఎట్లనో ఉంటా అనుకున్నామన్న. ఎందుకంటే కమల్ హాసన్ సినిమా అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనుకున్నాం. అంటే ఆయన తప్పు లేదు, ఇక్కడ ఎవరు తప్పు లేదు. సినిమాలో స్టోరీలో దమ్ము లేక సినిమా అంతా యావరేజ్ అనిపించుకోవచ్చు. సినిమా ఒక బ్రాండ్. కమల్ హాసన్ అంటే ఒక శంకర్ అంటే ఒక బ్రాండ్. అలాంటి సినిమా భారతీయుడు 2 సినిమా ఎక్కడో పోయిందన్న. ఎందుకు అట్లా పోయినా అర్థమవుతలేదు. అంటే ఒక అవినీతి అనేది ఒకటి మంచిగా తీసిండు.
ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు సినిమా తీసిన ఇంకా బాగుంటుండే. అప్పట్లో జనరేషన్లో భారతీయుడు 1 అంటే ఒక సాంగ్స్ కానీ, ఒక ఫైట్స్ కానీ, ఒక డైలాగ్స్ కానీ, భారతీయుడు 1లా మేము చిన్నగా మన సినిమా వచ్చినప్పుడు అప్పట్లో సెన్సేషన్, ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఒక శంకర్ అంటే ఒక బ్రాండ్. అలాంటి సినిమా శంకర్ గారు మీరు ఒక భారతీయ 2 సినిమా తీసినప్పుడు ఎట్లుండాలి సార్ అంటే మేము ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా కనెక్ట్ కావాలి. అప్పటికిప్పటికి చాలా ఫరక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని ఒక కల్కి సినిమా చూడండి, ఎంత స్థాయి చిన్న డైరెక్టర్ తీస్తే ఇంకా పెద్ద పెద్ద బ్లాక్ పోస్టర్ ఒక ఎక్కువనే వెళ్ళిపోయింది. అలాంటి శంకర్ గారు మీరు ఇంత మంచి సినిమా తీసే డైరెక్టర్ గారు మీరు ఎందుకు ఇలా తీసారు సార్? ఇంకా బాగా తీసి ఇంకా బాగుంటుండే సార్ చెప్తున్నా సార్. మీరు డిసప్పాయింట్ అయినాం. నెక్స్ట్ వచ్చే ఇండియన్ 3 తీసినప్పుడైనా మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టుకోండి సార్. మీ కాంబినేషన్లో ఏఆర్ రెహమాన్ అంటే అది పెద్ద బ్లాక్ బస్టర్. ఏఆర్ రెహమాన్ అంటే మీరు అలా రేటింగ్ ఇవ్వండి సార్. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టా, మంచి గుర్తు కొట్టుకుంటున్నా, సినిమా మాత్రం ఇట్టు కొట్టాలి, మంచి గుర్తు కొట్టాలి 3. ఇప్పుడు ఏదో డిసప్పాయింట్ అయింది సార్. డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ టైం మంచిది తీయండి సార్. శంకర్ గారు సారీ డిసప్పాయింట్ అయినాం సార్. మీకోసమైనా మీ సినిమా కోసం ఇండియన్ కోసమే సినిమా 2 సార్లు వచ్చి చూస్తాం, కానీ ఇంకా మంచిది తీయండి సార్. ఆల్ ద బెస్ట్. అంటే సిద్ధార్థ్ గారు యాక్టింగ్ ఎక్కువ సిద్ధార్థ బాగుంది. అంటే తల్లి సెంటిమెంట్, ఏడుపు కానీ అది బాగా పెట్టింది. సిద్ధార్థ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సిద్ధార్థ మళ్ళీ మనం కొత్తగా ఒక బొమ్మరిలో ఎలా చూస్తాం, ఒక తల్లి సెంటిమెంట్, ఏడుపు అనేది ఇలా ఒక ఏడుపు సీన్ ఒక బాగా పెట్టింది తల్లి కోసం. అది చాలా మంచి అనిపించింది సిద్ధార్థది. కమల్ హాసన్ అయితే రిటైన్ అండ్ భారతీయ వల్ల ఎట్లా చూసినామో ఇంకానే, కాకపోతే అందుకంటే ఇలా డిఫరెన్స్ చూపించారు, కానీ ఇంకా బాగా తీసిన ఇంకా బాగుంటుంది సార్. మెయిన్ లీడ్ హీరోయిన్ ఎవరు? ప్రేభావని గారా? రకులే మెయిన్ ఏమైనా ఉంటుంది లాస్ట్ వరకు. రకులే మెయిన్, కాకపోతే అందరికీ ఒక సమానమే, కాకపోతే రకులే చూపిస్తారు లాస్ట్ వరకు. బ్రహ్మానందం గారు చిరసేపు ఉంటాడు. సూర్య గారు యాక్టింగ్ ఆయన సూర్య యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు, ఉమ్ములేపేసిండు. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. కాకపోతే ఇంకా నెక్స్ట్ టైం తీసినా కూడా మంచి తీయండి సార్. మీరు బ్లాక్ బస్టర్ కూడా మంచి కొడుతూ కోరుకుంటున్నా. శంకర్ అంటే ఒక బ్రాండ్. శంకర్ గారు అంటే ఒక 24 టాప్స్ కనిపిస్తే సినిమాటోగ్రఫీ కానీ అట్లా ఈ సినిమాలో ఏమైనా మైనస్ అయిందా, ప్లస్ ఏమైనా? ఒక శంకర్ అంటే మైనస్ ఒకటి ఏం తగ్గిందంటే ఆయన తీసే సాంగ్స్, ఆయన తీసే ఒక లొకేషన్స్ అలాంటివి కొద్దిగా అనిపించలేదు ఇక్కడ. భారతీయుడు 1 ఫస్ట్ చూడండి, ఒక సాంగ్ కొత్త ఒక సాంగ్ ఒక్కొక్క లొకేషన్ పెడతాం, ఒక్కొక్క సాంగ్ ఒక బ్లాక్ బస్టర్. ఇక్కడ సాంగ్ ఒకటి సిద్ధార్థ మంచి పెట్టింది. అంటే ఇప్పుడు జనరేషన్ తీసిరేమో కానీ అలా సాంగ్స్ కావాలి ఇప్పుడు జనరేషన్. 5కి 3 ఇస్తాను. అంతకుమించి జై భారత్ మాతాకి జై. ఐ లవ్ యూ మైండ్. చెప్పు ఎట్లుంది సినిమా? ఏ సినిమా చూసినావు అన్న? ఇండియన్ 2 చూస్తాను. సినిమా అయితే బాగుంది, బట్ ఏంటంటే కొంచెం స్లోగా అనిపించింది అనమాట. అదేనా ఇండియన్ 2 అన్నా కానీ భారతీయ 2 అన్నా రెండు ఒకటే అన్న. సినిమా అయితే బాగుంది, బట్ ఏంటంటే స్లోగా అనిపించింది. సాంగ్స్ అయితే కొద్దిగా అంత ఇంపాక్ట్ అనిపించింది. ఎందుకంటే పార్ట్ 1లో బాగుండేటివి, అంటే టెలిఫోన్ దానిలోని మోగేదానా ఈ సాంగ్స్ కానీ ఏఆర్ రెహమాన్ అయితే చాలా మిస్ అయిపోయినాము. దీనిలో యాక్షన్ సీన్స్ కొద్దిగా లాగీగా అనిపించినాయి. ఆ డిచిక్ అనేది ఒకటి గుర్రం ఉంటుంది, అది కొద్దిగా లాగీగా అనిపించింది. సినిమా కొద్దిగా 3 అవర్స్ కాకుండా కొద్దిగా ట్రిమ్ చేసింటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది అనిపించింది. కొద్దిగా ఎమోషన్స్ అయితే బాగా క్యారీ అయినాయి, కొన్ని దాంట్లో బాగానే స్లో అనిపిస్తుంది. ఇంకా రియల్ ఇన్సిడెంట్ని బట్టి అయితే చూపించినారు అనమాట. అంటే ఈ టాయిలెట్ది కానీ, వేరే బస్సు కార్డు, ఇంకా లైసెన్స్ కానీ, ఇవన్నీ కానీ మన రియల్గా ఎలా జరుగుతావో ఆ బేస్ మీదనే చూపించిన. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీనే జరిగితే ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా రియాక్ట్ అయితే ఆ ఎమోషన్స్ అయితే చాలా క్లియర్గా క్లారిటీగా అయితే మనం చూపిస్తారు. ఇంకా సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అంటే ఇంతకుముందు నేరాలు ఘోరాలని ఒకటి సిరీస్ వస్తున్నాయి కదా, అలాగనే ఈయన తీస్తుంటారు, జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అయితే ఫస్ట్ ఏమంటారు అంటే కమల్ హాసన్ గారు, ఫస్ట్ మీరే యువత మేలుకోవాలా, మీరే బాగా చేయాలి, ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేయనప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళ ఇన్సిడెంట్లు ఎలా ఉంటాయి అనేది బాగా చూపిస్తారు. తర్వాత ఆయన ఈ జనరేషన్కి వచ్చి చేయాలనుకున్నప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంకా క్లియర్ చూపించిండ్రు. మనకి కొద్దిగా క్లారిటీ అనేది మన పార్ట్ 3 గురించి సినిమా అయిపోయిన వెంటనే మనకి పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఇస్తారన్నమాట ట్రైలర్ గురించి. అది మాత్రం ఎక్సలెంట్ ఉంది, దాని నుంచి హై ఎక్స్పెక్టేషన్స్. నువ్వు భారతీయుడు 1 సినిమా చూసావా? చూసాను. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? దాంట్లో ఓన్లీ కరప్షన్ గురించే ఉంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కమల్ హాసన్ కదా బాగా వదిలిపోయింది. బట్ దీంట్లో ఏంటంటే కొద్దిగా అంత యాక్షన్ అంటే చమడానికి పోయినప్పుడు ఎందుకు అబ్బా ఇంత ల్యాక్ చేస్తారు, ఎందుకు అవసరమా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒకటి కొద్దిగా డిసప్పాయింట్, అంటే ఒక్క మగాడు మన బాలకృష్ణ గారిది లేదు, అలా అనిపిస్తాయి ఆ క్యారెక్టర్లు అవి. కొద్దిగా ఒక చైనీస్ క్యారెక్టర్ ఒకటి బాగా అనిపిస్తుంది. ఇంకా విజయ్ మాల్యది కానీ, ఇంకా గోల్డ్ మ్యాన్ది కానీ, ఇవన్నీ కానీ కొద్దిగా అంత అనిపించలేదు అనమాట. డిచిక్ అనేది సినిమా అయితే కొద్దిగా రియల్ ఇన్సిడెంట్ మీద అయితే బాగా మంచిగా అయితే ఎమోషనల్గా అయితే మంచిగానే కనెక్ట్ అయితే మళ్ళీ కొందరు కనెక్ట్ కాకపోవచ్చు. అంటే ఇప్పుడు జనాలు ఎట్లా ఉండాలంటే వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ఇన్స్టాలో స్టోరీ పెట్టడం, ఇంతే ఏమో సాధించినాం అన్నట్టు ఉన్నారు కదా. బీజిఎం బాగుందా? బీజిఎం అయితే బాగుందన్న, బీజిఎం అయితే బాగుంది. 5కి 4 ఇస్తాను. అప్పుడు 10 years బ్యాక్ కాబట్టి అది చాలా బాగుంది. ఇప్పుడు అప్డేట్ చేయలేదు.
సినిమా మామూలుగా తీశారు, దానివల్ల కొంచెం కమల్ హాసన్ గెటప్స్ బాగా డైరెక్షన్ అంటే శంకర్ గారు అనుకున్నది తీయగలిగారా అంటే డైరెక్షన్ బాగుందన్న. కాకపోతే ఆయన ఏంటంటే ఇప్పుడు కల్చర్ని బట్టి అప్డేట్ అయితే ఇంకా బాగుంది. గూస్ బంప్ సీన్స్ ఏం లేవు, ప్లస్ లాస్ట్ 15 minutes షేరింగ్ సీన్ అయితే హైలైట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా మిగతాదంతా ఇంకా నార్మల్ తీరు, మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం పార్ట్ 3 అయితే బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కలికి పార్ట్ 2 ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దీనికి అలా శంకర్ ఏ సినిమా తీసినా కానీ ఒక మెసేజ్ ఇస్తాడు. సిద్ధార్థ్ కొడుకు లెక్క చాలా యాక్టింగ్ చేసాడు. పత్తింటికి అట్లా ఉండాలి కొడుకు. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు. అనిరుద్ధ్ రహమాన్ లెక్క మ్యూజిక్ పెట్టాడు. అలాగే సినిమా చాలా మంచిగా తీసిండు. బ్రహ్మాండం కామెడీ కొంచెం ముందు ఎక్కువ లేదు. సెకండ్లో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది. భారతీయుడు ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూస్తే మంచిగా ఉంది. అన్ని మెసేజ్లు ఉన్నాయి సినిమాలో, సాంగ్స్ రెండు ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఏం చెప్పాలనుకున్నాడు, ఏం కన్వే చేశారు అంటే ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఎమ్మెల్యేలు ఎంపీ రాజకీయ నాయకులు ఇంకోటి డబ్బుగాళ్ళు కూడా ఇక్కడ సంపాదించుకొని బయట కూడా ల్యాండ్లు అని అవన్నీ కొనుక్కుంటారు. ఏంటి అనేది ఏమో పార్ట్ 3లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సినిమాకి ఏమైనా బిగ్ మైనస్ అనిపించింది మీకు? నో నాకు ఎక్కడ మైనస్ అనిపించలేదు. ఎందుకంటే నేను సినిమాని బాగా ప్రేమించే వ్యక్తిని, అందువల్ల నాకు మైనస్ అనిపించలేదు. ఇంకెవరికైనా అనిపిస్తే ఎంత రేటింగ్ ఇస్తారు? 10కి 10 అండి, 5కి 5, నో ప్రాబ్లం. పార్ట్ 3 హైలైట్స్ చూపించారు. అది చూపించిన కొంచెం సేపు మాత్రం హైలైట్గా ఉంది. అంటే నేనైతే మాత్రం పార్ట్ 3 25లో రావాలని కోరుకుంటున్నాను. 25లో మనం చూద్దాం అంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా కారణం అనవసరం, ఇది ఫైటింగ్లు ఎక్కువ పెట్టారు. అయితే బాగుంది కానీ లాస్ట్ ఫైటింగ్ మాత్రం సూపర్. కమల్ యాక్షన్ సూపర్. డైరెక్టర్ శంకర్ యాక్షన్ డైరెక్షన్ ఇదివరకు ఏం లేదు, డల్ అయిపోయింది. ఫస్ట్ పార్టే బాగుందండి, సెకండ్ పార్ట్ రాలేదు. ఫస్ట్ పార్ట్ చాలా ఒళ్ళు జలరించింది. కరప్షన్ నివారించడానికి చేసిన విన్యాసాలన్నీ చాలా బాగున్నాయి. ఇందులో బాగా మాదిరిగా మామూలుగానే అంటే ఈ యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేస్తాడు. మామూలుగా దాంట్లో ఒక బాగా రిచ్ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళ అబ్బాయి. కానీ సినిమా కొంచెం స్లోగా ఉంది అబ్బాయి, మరి గొప్పగా లేదు, స్లోగా ఉంది సినిమా. కమలాసన్ యాక్టింగ్ బాగుంది. మూవీలో ఏం నచ్చిందండి మీకు? మూవీలోనే కమలాసన్ యాక్టింగ్ బాగుంది. సీన్ మెయిన్గా. కాకపోతే ఏంటంటే కొంచెం బాగా స్లోగా ఉంది సినిమా, మరి ఫాస్ట్గా లేదు. మరి ప్రకాశం సినిమా లేదు, స్లోగా ఉంది. 100% మారుతుందండి. ఆంధ్ర రాష్ట్రం టాప్ వరల్డ్లో ఉంటుందని నేను చెప్తున్నా. ఒక అమ్మాయి కనిపించకపోతే 24 అవర్స్లో కంప్లైంట్ ఫైల్ చేసి ట్రేస్ చేసి 48 అవర్స్లో తీసుకొచ్చారు. అది ఆ ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి. అలా ఇండియా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎంత బాగుంటుందో ఇండియన్ 2 సినిమా కూడా అంతే బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటన్నా? సినిమాలో హైలైట్స్ దయచేసి భయ్య సినిమా బాగుందా హైలైట్స్ అని అడగండి. సినిమా చాలా బాగుంది. సినిమాలో ప్రతి బిట్, ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్ ఎక్సలెంట్ గా ఉంది. కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ చెప్పు. కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ సినిమాలో ప్లస్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది అన్న. సినిమా చూస్తున్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్న. సిద్ధార్థ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. ఎక్కడ శంకర్ గారు మూవీ అంటే మినిమం క్లైమాక్స్ 1/2 అవర్ ఉంటుంది. అది భారతీయుడు 1 అవనియండి, అపరిచితుడు అవనియండి, ఈ రోబో అవనియండి, ఏదైనా 1/2 అవర్ ఉంటుంది క్లైమాక్స్. ఇందులో కూడా సేమ్ 1/2 అవర్ క్లైమాక్స్ ఇచ్చారు. అసలు ఎవరు లెగిచిపోయిన వాళ్ళు కూడా కూర్చొని మళ్ళీ చూసారు ఆ మిగతా సీన్. బ్రహ్మానందం గారు బ్రహ్మానందం దగ్గర జస్ట్ అన్న ఒక పాప్కార్న్ యాడ్లా వచ్చారు అంతే. ఆయన